యేసే నా నిరీక్షణ, వేదనలో శోధనలో యేసే నా నిరీక్షణ. అభయమిచ్చి నన్ను నాటిన, ఆదరించి నన్ను స్థిరపరచిన, చిరకాల పరిచర్య వరమిచ్చి చిగురింపజేసి ఫలమిచ్చిన, ప్రభు సేవలో ప్రజ సేవలో నన్ను తరింపజేసిన యేసే, యేసే, యేసే నా నిరీక్షణ, యేసే, యేసే, యేసే నా నిరీక్షణ. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. అందరూ పాడదాం. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. తప్పుడు కొడదాం, సంతోషంగా ఆరాధన చేద్దాం. సంతోషంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పరిపూర్ణ విశ్వాసముతో. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు, సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు, చేతులెత్తు పాపములు ఒప్పుకొన చేయునట్లు, చేతులెత్తు పాపములు ఒప్పుకొన చేయునట్లు. నేర్పించు యేసయ్యా, నేర్పించు
పోయిన పునరుద్ధాన దినమందు ఫాదర్స్ డే అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు సహాయం దయచేశాడు. మరి ఈరోజు అసలు ఫాదర్స్ డే కాబట్టి ఈరోజు కూడా మనము ఈ యొక్క ఫాదర్స్ డే గురించే ధ్యానం చేసుకోవాలని చెప్పని నేను అనుకుంటున్నాను. ప్రార్థించినప్పుడు దేవుడు ఈ వారము కూడా ఫాదర్స్ డే గురించే చెప్పమని దేవుడు నాకు తెలియజేశాడు. కనుక పోయిన వారం ఈ లోకంలో తండ్రులు ఎలాగుండాలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు పర్ఫెక్ట్ ఫాదర్ ఎవరో అనేది మనం ధ్యానం చేసుకుందాం. అంటే పరలోకపు తండ్రి మాత్రమే పర్ఫెక్ట్ ఫాదర్. ఈ లోకంలో తల్లిదండ్రులు అందరూ కూడా పర్ఫెక్ట్ కాదు. నేను పర్ఫెక్ట్ కాదని చెబుతున్నా. నేను పరిపూర్ణ కాదు, నాలో బలహీనతలు ఉన్నాయి. అలానే తండ్రుల్లో చాలా బలహీనతలు ఉన్నాయి. ఒక్కొక్క తండ్రికి ఒక బలహీనత ఉంటుంది. మా నాన్న మంచోడు కాదు, వాళ్ళ నాన్న మంచోడు అని చెప్పడానికి వీలే లేదు. ఈ ప్రపంచంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈ లోకంలో తండ్రులని దేవుడు ఆశీర్వదించాడు. కానీ ప్రతి తండ్రి ఏదో ఒక లోటు, ఏదో ఒక బలహీనత కలిగిన వాడిగానే ఉన్నాడు. అందుకనే అనుదినము కూడా మీ పాపములు మీరు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తానని చెప్పాడు. కనుక ప్రతి తండ్రికి ఒక పర్ఫెక్ట్ తండ్రి, మోడల్ తండ్రి కావాలి. ప్రతి తండ్రికి కూడా పరిపూర్ణమైనటువంటి తండ్రి ఎవరో తెలియాలి. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి, నిజమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఆకారం, స్వరూపం కలిగినటువంటి, క్వాలిటీస్ కలిగినటువంటి తండ్రి మనకు కావాలి. ఆ తండ్రి పరలోకపు తండ్రి ఒక్కడే. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అందరి మాట పలుకుదాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అందరు ఆమేన్ చెబుదాం. అలానే 63వ అధ్యాయము 16వ వచనంలో కూడా మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు కదా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్ చెబుదాం అందరం కూడా. తండ్రులందరికీ లోకంలో మోడల్ తండ్రి మన పరలోకపు తండ్రి. కనుక నెంబర్ 1, 7 విషయాలు మీకు నేను పరలోకపు తండ్రి గురించి మీకు చెప్పాలని నేను కోరుతున్నాను. అందులో మొదటిదిగా, ఏ ఫాదర్ లవ్స్ హిస్ చిల్డ్రన్. ఒక తండ్రి తన పిల్లలను ప్రేమించువాడై ఉంటాడు. పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించేటువంటి తండ్రి, మన గురించి బాధ్యత తీసుకునేటువంటి తండ్రి, మనకు మోడల్గా ఉన్నటువంటి తండ్రి, ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి తండ్రి. కనుక ఒక ప్రేమ అంటే ఎలాగుంటుందో ఆయన రుజువు చేసినటువంటి తండ్రి. యోహాన్ అన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ ఎలా ఉంటుందని డ్రాయింగ్ వేయమంటే ఎవరైనా ఒక హార్ట్ బొమ్మ గీస్తారు, ఇది ప్రేమ, అందులో ఒక బాణం గుర్తు పెడతారు. చాలామంది రకరకాలుగా ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు, డ్రాయింగ్ ద్వారా, లేకపోతే ఇంకేదో కొన్ని పనులు చేయటం ద్వారా, కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం ద్వారా. కానీ అసలు ప్రేమకు ఒక రూపం కావాలి కదా. ఏమిటి ఆ రూపం అంటే, యోహాన్ అంటాడు, పరలోకపు తండ్రిని చూసి ఆయన ప్రేమ స్వరూపి. దేవుని స్తోత్రము కలుగునుగాక. నీ పిల్లల ప్రేమను నీవు పొందడానికి, నీ దగ్గర లేకపోతే నీ పిల్లలు నీ ప్రేమను పొందడానికి వాళ్ళ దగ్గర నువ్వేమి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నా పిల్లడు ఉన్నాడు, నా పిల్లల దగ్గర నేను నా ప్రేమను వాళ్ళు పొందాలంటే నేను వాళ్ళ దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వారిని నేను ఆటోమేటిక్గా ప్రేమిస్తాను. వారు నన్ను నిరుత్సాహపరిచినా ప్రేమిస్తా, నాకు లోబడకపోయినా ప్రేమిస్తా, వారు కొన్ని తప్పులు చేసినా ప్రేమిస్తా, పొరపాట్లు చేసినా ప్రేమిస్తా.
ఈ లోకపు తండ్రులమైన మనమే ఇంత ప్రేమ గలవారుగా మనం ఉన్నట్లయితే పరలోకపు తండ్రి మనల్ని అనుదినము ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనే శిక్షించేవాడైతే ఈరోజు మనం ఎవరు బ్రతికుండే వాళ్ళం కాదు. మొదటి యోహాను పత్రిక 4:19 రాయబడి ఉంది, ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము అని రాయబడి ఉంది. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, అందుకే ఈరోజు మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం. రోమాపత్రిక 5:8 మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం పాపములుగా ఉన్నప్పుడే, ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే, ఆయన ఎరగపోయినప్పటికీ, ఆయన విసిగించినప్పటికీ, ఆయన గాయపరిచినప్పటికీ, ఆయన మీద తిరుగుబాటు చేసినప్పటికీ, ఆయనకు అవిధేయులమైనప్పటికీ ఈరోజు వరకు కూడా తండ్రి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకని ఆయన ప్రేమను అగాపే ప్రేమ అంటారు. అంటే నిర్ణయించుకున్న ప్రేమ, మార్పు లేనటువంటి ప్రేమ, దైవికమైన ప్రేమ. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినా రాకపోయినా నిన్ను ప్రేమించాలని నిర్ణయించుకున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి ఏమైనా తెచ్చినా తేకపోయినా నిన్ను ప్రేమించాలని నిర్ణయించుకున్నాడు. నువ్వు ఆయనకు లోబడినా లోబడకపోయినా నిన్ను ప్రేమించాలని నిర్ణయించుకున్నాడు ఆయన. ఒక్కసారి దేవుడు నిన్ను ప్రేమించాలి అని నిర్ణయించుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నిన్ను ఎప్పుడు ఈరోజు వరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. పరలోకపు తండ్రి మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడని రాయబడి ఉంది. మనం ఆయనకు అవిధేయులమైనప్పటికీ, కొన్నిసార్లు ఆయన కోపం పుట్టించినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనలో కోరుకున్న ఒక స్టాండర్డ్ లేక ఆయన నిర్ణయించినటువంటి ప్రమాణాలు స్టాండర్డ్ మనలో లేకపోయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అది ఎట్లా పాస్టర్ గారండి? ఆయన మనకి నియమించినటువంటి స్టాండర్డ్ని మించితే ఆయన ప్రేమిస్తాడా? ఎస్. ఆదాము అవ్వ ఇద్దరిని ఏదైనా వలములో దేవుడు సృష్టించాడు. వారిద్దరికి దేవుడు పని ఇచ్చాడు, వారిద్దరిని చక్కగా అనుభవించమని చెప్పాడు. కానీ ఒక్క ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు. ఏమిటది? ఆ పండు మాత్రం తినొద్దు అన్నాడు. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞకు అవిధేయుడై, ఆజ్ఞ అతిక్రమే పాపము అన్నారు. పాపం వల్ల వచ్చు జీతం మరణము అని రాయబడి ఉంది. ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాటకు అవిధేయుడయ్యాడు. ఇద్దరూ పాపము చేశారు, ఇద్దరూ దిగంబరులయ్యారు. మనిషి పాపం చేసిన తర్వాత నెంబర్ 1 ఏమిటాయా అంటే దిగంబరత్వం, అనగా దేవుని మహిమ నీలో ఉంచి బయటకు పోతుంది. ఒక ఆత్మీయమైన రూపం నువ్వు కోల్పోతావు, ఆధ్యాత్మికమైనటువంటి విలువలు నీలో ఉంచి పోతాయి. నీ మాటల్లో మార్పు వచ్చేస్తుంది, నీ చూపులో మార్పు వచ్చేస్తుంది, నీ యొక్క వేషంలో మార్పు వచ్చేస్తుంది. దైవ సన్నిధి ఎప్పుడు నిన్ను విడిచిపెడుతుందో అప్పుడు దేవుడు నీకు ఎప్పుడు దూరం అయిపోతాడో నీ ఆకారంలో, నీ తలంపుల్లో, నీ చూపుల్లో, నీ క్యారెక్టర్లో అన్నిట్లో కూడా మార్పులు వచ్చేస్తాయి. దిగంబరులైపోయారు, ఆధ్యాత్మికమైన వస్త్రాలు, మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. ప్రభువు వారు వచ్చారు, తండ్రి వచ్చాడు. ఆదామా అని పిలిస్తే అయ్యగారు కనపడలా. రోజు కనపడేవాడు ఎందుకు కనపడలేదు? దేవుని మాటకు అవిధేయుడయ్యాడు, కోపం పుట్టించాడు దేవునికి. అయినా మనం కోపం పుట్టించినా అవిధేయులమైనా ఆయన మనతో మాట్లాడటానికి ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటాడు. అది మనకు తేడా. మనమే ఆయనకు దూరం అయ్యాం. తండ్రి దూరం కాల ఆదాముకి, అక్కడే ఉన్నాడు. తండ్రి మళ్ళా రోజులానే వచ్చాడు, కానీ రోజు ఉన్న స్థలములో, రోజు పలకరించే స్థలములో లేడు ఆదాము. కారణం ఏంటంటే మనం అవిధేయులమైనా తండ్రి వచ్చాడు, కానీ మనం పాపం మనలో ప్రవేశించినప్పుడు మనమే తండ్రి దగ్గరికి చేరలేకపోతున్నాం. ఆదామును దేవుడు పిలిచి అతనికి ఒక రక్తపు చొక్కాయి తొడిగించాడు దేవుడు. అక్కడ బలి అర్పించడం జరిగింది. ఆ చొక్కాని తొడిగి, అంటే దిగంబరంగా ఉన్నటువంటి ఆ ఇద్దరిని దేవుడు ఆ దిగంబరత్వాన్ని పోగొడటానికి అక్కడ ఆయన చర్మపు చొక్కాయిని వాళ్ళకు తొడిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తొడిగించడం కప్పాడు అని చెప్పొచ్చు. దేవుని బిడ్డ, ఈరోజు పరలోకపు తండ్రి మన పాపములు కూడా ఆయన కప్పడానికి, తిరిగి ఆయనతో మనల్ని సహవాసం ఏర్పాటు చేసుకోవడానికి, ఆయనకు దూరమైనటువంటి ఆ యొక్క ఎడబాటుతో కూడిన ఆ స్థితిని మరలా తిరిగి రెస్టోర్ చేయడానికి, తిరిగి సమకూర్చడానికి తన కుమారుని యేసు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించాడు ఆయన. అందుకనే యోహాను సువార్త
3వ అధ్యాయము 16వ వచనములో మన కంఠోపాఠ వాక్యముగా రాయబడినటువంటి వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించెను? ఎంత ప్రేమించనంటే ఎంతో ప్రేమించను. రేపు చదువు ఎంతో ప్రేమించను, ఎల్లుండి చదువు ఎంతో ప్రేమించను, ఎల్లుండి అవతల చదువు ఎంతో. దానికి పరిమితి లేదు, దానికి అంతం లేదు, దానికి ఒక లిమిట్ అంటూ లేదు. అపరిమితమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 7వ వచనములో, మీరు సర్వజనము కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచుకొనలేదు, సమస్త జనం కంటే మీరు తక్కువే కదా అన్నాడు ఆయన. మీరేదో గొప్పవారని చెప్పిన ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించలేదు, అక్కడ తక్కువ జనమే. ఇది ఆయన ప్రేమలో ఉన్న ప్రత్యేకత. 13వ వచనంలో అంటాడు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. అబ్బాబ్బాబ్బా, ఎన్ని దీవెనలు! ప్రేమ ఎన్ని దీవెనలకు కారణమవుతుందో, ఎంత క్షమాపణకు కారణమవుతుందో, ప్రేమ ఎన్నిటిని కప్పటానికి కారణమవుతుందో, ప్రేమ ఎన్నిటిని దిద్దడానికి కారణమవుతుందో, ప్రేమ ఎంత ఓర్చుకోవడానికి కారణమవుతుందో. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనములో, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించి నీ శాపమును ఆశీర్వాదముగా మార్చునని రాయబడి ఉంది. ప్రేమ శాపమును తొలగించడానికి కారణమవుతుంది. శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించి మన శాపాన్ని తొలగించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులకు వారి వారి ప్రేమను ఎలాగో మనకు వెల్లడి చేయాలో ఈ లోకంలో తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడంటే, తన జనతైక కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువు వాని, పవిత్రుడైనటువంటి వానిని ఈ లోకములో ద్రోహులైనటువంటి పాపులైనటువంటి మన కొరకై తన కుమారుణ్ణే మన కొరకు బలిపశువుగా వధించబడడానికి అప్పగించేంత ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ప్రేమకు షరతులు లేవు. ఆయన ప్రేమ షరతులు లేని ప్రేమ, ప్రాణం అప్పగించేటంత ప్రేమ. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 38-39వ వచనములో రాయబడి ఉన్నట్లు, ఆ ప్రేమ నుండి మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని ఎడబాపలేడు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ నిర్ణయించుకున్నటువంటి ప్రేమ. ఒకరోజు ఒక తండ్రి, అది ఓల్డ్ పీపుల్, అలానే మిడిల్ ఏజ్ పీపుల్, ఒక రోగాలు వచ్చినటువంటి స్థలం అది. ఒక తండ్రి అక్కడ జాయిన్ చేయబడ్డాడు. అతనికి ఈ ట్యూబర్క్యులోసిస్, అదంటే టీబీ రోగం వచ్చింది. ఆయన్ని అక్కడ జాయిన్ చేశారు. అక్కడ పేషెంట్లు దాదాపు 100 మందిలో ఉన్నారు. మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది జాయిన్ అయ్యారు అక్కడ. వేరే దేశం నుంచి మన దేశానికి మిషనరీగా వచ్చాడు ఆయన. ఆయనకు కూడా ఇలాంటి టీబీ వస్తే వీళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టారు. మరి వేరే దేశంలో వసతులు ఎక్కువ, ఇక్కడ వసతులు లేవు. ఆ వసతుల్లోనే అలానే అడ్జస్ట్ అయ్యి అక్కడే ఉన్నాడు. దగ్గుతున్నారు అక్కడ అందరూ. టీబీ ఉన్న వాళ్ళంటే ఎక్కువ దగ్గుతూ ఉంటారు, ఎప్పుడు కూడా కళ్ళు పడుతూ ఉంటుంది. శుభ్రం చేసేవాళ్ళు ఎక్కువ ఉండరు. మరీ చాలా రోజుల క్రితం అంటే, ఇప్పుడంటే కొంచెం ఎక్కువ పర్వాలేదు, ఆ రోజుల్లో మరీ కష్టం. ఒక వృద్ధుడు బాగా దగ్గుతూ మంచం మీద నుంచి లెగవలేకపోతున్నాడు. ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళాలి. నర్సులు ఎవరు లేరు అక్కడ, డాక్టర్స్ లేరు. లేచి లెగవలేక అట్లనే మంచం మీద కూలిపోయాడు. అంత మంచం మీద అయిపోయినాయి. ఉదయాన్నే నర్సులు వచ్చారు, చెంప మీద కొట్టారు ఆ ముసలాయిన్ని. ఎందుకంటే అన్నీ ఇక్కడే చేసావు నువ్వు, ఎందుకు వచ్చావు అసలు, చావరాదా నువ్వు అని చెప్పి తిట్టారు. ఈ బ్రదర్ చూస్తూ ఉన్నాడు.
ఆ ముందు రోజే ఈ బ్రదర్ యేసు ప్రభు ప్రేమ ఎలా ఉంటుందో అని చెప్పని, యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదో అని చెప్పని ఒక బుక్ ఇంగ్లీష్లో ఉంటే దాన్ని అందరికీ పంచాడు. భాష వాళ్ళకి రాదు, ఇంగ్లీష్ ఎవరికి అక్కడ. ఈయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కుదరట్లా. ఆ బుక్ ఎవరు అన్ని పక్కన పడేసేసారు. ఇతను బాధ అయిపోయింది. దేవా, ఈ ఊరికి దేవుని సేవ చేయడానికి వచ్చా, నీ సేవ, నీ ప్రేమను గురించి చెప్పడానికి వచ్చా. నాకు భాష రాదు, చదవడానికి వాళ్ళకి నా భాష రాదు, చెప్పడానికి నాకు వాళ్ళ భాష రాదు. పుస్తకాలు అయితే ఉన్నాయి, నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నా. చెప్పే లోపల ఈ రోగం నన్ను చుట్టుకుంది, ఇక్కడికి వచ్చి కూర్చున్నా, ఏమీ కావట్లేదు నా వల్ల, ఏం చేయమంటా అని ఏడుస్తూ ఉన్నాడు. రెండవ రోజు మళ్ళా ఆ వృద్ధుడు మళ్ళా బాత్రూమ్కి వెళ్ళాలి. మళ్ళా దగ్గుతున్నాడు, లేవలేని పరిస్థితి. అప్పుడు ఈయన కూడా టీబీతో బాధపడుతున్నాడు. ఒక్కసారే శక్తి తెచ్చుకొని, ఎక్కడ లేని శక్తి, ప్రభువా నీ శక్తి నాకు ఇయ్యని. ఎందుకంటే ఈయన మిడిల్ ఏజ్లో ఉన్నవాడే. వెళ్ళి ఆ వృద్ధుడు కింద పడేప్పుడు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని అలానే మెల్లగా బాత్రూంలోకి తీసుకెళ్ళాడు. అలాగ ఆయన నిలబెట్టాడు. ఆ వృద్ధుడు ఆయన చేసుకునే పని ఆయన చేసేసాడు. మెల్లిగా నడిపించుకొని వచ్చి మళ్ళా అక్కడ మంచం మీద పండుకోబెట్టే టైంలో ఆ వృద్ధుడు ఈయన ఒక్కసారి కౌగులించుకొని ముద్దు పెట్టి గట్టిగా ఏడ్చాడు. పేషెంట్లు అందరూ అలానే చూస్తున్నారు, మిగతా వాళ్ళందరూ. పండుకోబెట్టాడు. తెల్లారే నర్సులు అందరూ వచ్చారు, డాక్టర్లు వచ్చారు, శుభ్రంగా ఉంది, ఈయనకేం కాలా. బాత్రూమ్కి వెళ్ళాడంటే వెళ్ళాడు అన్నారు. తర్వాత అంతా తెలుసుకున్నారు ఏం జరిగిందో. నెక్స్ట్ డే ఈయన దగ్గర అందరూ, నిన్న ఒక బుక్ ఇచ్చావు కదా, ఆ బుక్ మాకు ఇస్తావని అడుగుతున్నారు వీళ్ళు. వాళ్ళకి భాష రాదు, అయినా కానీ ఆ బుక్ కావాలని అడుగుతున్నారు. ఇతనికి ఆశ్చర్యం కలిగిపోయింది. ఏంటంటే ఇతడు అక్కడ భాష రాకపోయినా వాళ్ళకి అర్థం కాలే పరిస్థితిలో ఉన్నప్పటికీ తన క్రియలు, దేవుని ప్రేమ ఈయనలో ఉంది కాబట్టి ఆ వృద్ధుడికి కొద్దిగా సహాయం చేశాడు. బాత్రూమ్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని కూర్చోబెట్టడంలో వృద్ధుడి గుండె పగిలిపోయింది, పేషెంట్ల గుండె అంతా పగిలిపోయింది. అందరూ కూడా ఒక్కసారే వారు ఆశ్చర్యభరితులైపోయి వారి హృదయం అంతా మెల్ట్ అయిపోయింది. కారణం ఏంటంటే ఈయన ఒక్కడు వాళ్ళ మధ్యలో దేవుని ప్రేమను సహాయం ద్వారా కనపరిచినందువల్ల. ఆ భక్తుడి గురించి అన్నారు, పీపుల్ విల్ నాట్ కేర్ హౌ మచ్ యు నో అంటిల్ దే నో హౌ మచ్ యు కేర్. అంటే నిన్ను ఎంత ఎరుగున్న దానిని బట్టి కాదు కానీ, నీవు జాగ్రత్త లేక శ్రద్ధ లేక కేర్ వహించిన దాన్ని బట్టి ప్రజలు నిన్ను గుర్తిస్తారు. నిన్ను ఎరిగి ఉన్న దాన్ని బట్టి కాదు కానీ, నువ్వు శ్రద్ధ తీసుకున్న దాన్ని బట్టి ప్రజలలో నీకు గుర్తింపు కలుగుతుంది. ఆ రోజు ఆ వ్యక్తిని గుర్తించారు. ఆయన భాష రాదు, అలానే ఆయన ఎవరితో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, కానీ ఆయన చేసినటువంటి పని ఉందే, తీసుకున్న శ్రద్ధ ఉందే, ఆ జాగ్రత్త, వృద్ధుడి గురించి జాగ్రత్త తీసుకున్నాడే, ఆ జాగ్రత్త అతనికి ఏం తీసుకొచ్చింది? గుర్తింపు. ఎంత గుర్తింపు అంటే పేషెంట్ హృదయాలన్నీ మారిపోయే అంత గుర్తింపు. అలానే డాక్టర్స్, నర్సెస్ హృదయాలన్నీ మారే అంత గుర్తింపు తీసుకొచ్చింది. ఇందాక పాస్టర్ గారు చెప్తున్నప్పుడు నేను వింటున్నా, దయచేసి మీ పేరెంట్స్ గురించి, మీ గ్రాండ్ పేరెంట్స్ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి, వారికి ఒక ముద్ద భోజనం మీరు పెట్టండి దయచేసి అని చెప్పని, టయానికి పెట్టండి అని చెప్తున్నారు. నాకు వింటున్నప్పుడు నేను వింటూనే ఉన్నా. ఇక్కడ చదువుకున్న పిల్లల్లో ఒక బాబు నాకు పెట్టాడు ఇందాక మెసేజ్, ఏ ఫాదర్ లైక్ యూ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నీలాంటి తండ్రి దేవుడు నాకు అనుగ్రహించిన బహుమానం. ఐ గివ్ థ్యాంక్స్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ యూ అయ్యగారండి, హ్యాపీ ఫాదర్స్ డే అయ్యగారండి అని పెట్టాడు. అయ్యగారు, మిమ్మల్ని దేవుడు నాకు ఒక బహుమానంగా తండ్రిగా ఇచ్చాడు, అది చాలు నాకు, ఇంకా నాకు ఈ ఒక్క మాట చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా సొంత పిల్లలకే కాకుండా కొన్ని వందల మంది, వేల మందికి నేను సహాయం చేస్తున్నా. ఆ పిల్లలు థ్యాంక్ యూ ఒక్క మాట చెబితే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నేను అమ్మగారు విజయవాడలో ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూర్చొని ఉన్నాం. డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, కలవాలి. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరో దేవుడు ఏర్పాటు చేశాడు. వెళతాం,
డాక్టర్ లోపలికి రాగానే వెయిట్ చేస్తుంటే నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, వాళ్ళ భార్య అక్కడ కూర్చుంది. కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరుగుతున్నాయి. మంచి ఆజానుబాహుడు ఆయన. మీరు ఎందుకు వచ్చారండి అంటే, నేను డాక్టర్ గారిని కలవాలన్నాం. మీరేంటి అన్నాం. వెలవెలవలా ఏం అడగలా, మీరేమిటి అన్నాను అంతే. అలా ఏడ్చేశాడు కళ్ళల్లో నీళ్లు. ఏం ప్రయోజనం అండి, నేను గవర్నమెంట్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యాను. నా పిల్లలకి చాలా ఆస్తి ఇచ్చా, నేను ఆస్తి చాలా అన్నీ రాసి ఇచ్చేసా మొత్తం. నా పెన్షన్ కూడా వాళ్ళే తీసుకుంటారు అంతా కూడా. ఏం ప్రయోజనం? ఇప్పుడు వరకు టిఫిన్ చేయలేదండి మేము. హాస్పిటల్కి వెళ్తున్నామంటే అక్కడ టిఫిన్ దొరకదు, ఏమి ఉండదని చెప్పని ఏదైనా ఇంట్లో చేసి పెట్టాలి కదా. మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు, పట్టించుకోలా. మా కోడలు ఉంది, పట్టించుకోలా. కనీసం మమ్మల్ని చూడటా కూడా హాస్పిటల్కి రాలా. మా డబ్బు అన్నీ వాళ్ళ దగ్గర ఇచ్చేసాం మొత్తం. కళ్ళు తిరుగుతున్నాయండి అన్నాడు. ఆయన కళ్ళు తిరిగాక నా కళ్ళు నీళ్ళు తిరిగిపోయినాయి. పెద్దోడు, పెద్ద మనిషి, రిటైర్డ్ మ్యాన్. అంత బాగా బతికిన ఆయన నా కళ్ళు తిరుగుతున్నాయండి అని అన్నాడు. కాఫీ తెమ్మంటారా మీకు అన్నాను. వద్దులేండి వద్దులేండి పర్వాలేదు అన్నాడు. అక్కడ అంటే తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళకి ఆకలి ఉన్నప్పుడు చూసుకోవాలి. వాళ్ళ యొక్క దేహంలో మార్పులు వస్తాయి, రోగాలు వచ్చినప్పుడు మార్పులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫాదర్ని, ఇప్పుడు 50 దాటాం. దానికి ముందు గోడ ఎక్కుతాం, దాన్ని దూగుతాం, పరిగెత్తాం. 8 మంది ప్రసంగికులకు తర్జుమా చేసిన ఒక్కరోజు నేను 8 మెసేజెస్ 1 అవర్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ప్రసంగాలకు తర్జుమా చేసినవాడు నేను, అలిసిపోకుండా. ఈరోజు చేయలేను. డాక్టర్ నన్ను, నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఒక్క ప్రసంగం ఎక్కువ చేయకూడదు అన్నాడు. అందుకే గట్టిగా అరవలేను నేను ఇప్పుడు. అయితే 1 గంట అవగానే ఆకలి అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంత తినం. చిన్న ఇడ్లీ ట్యాబ్లెట్ లాగా 3 తింటాను, అంతే తిన్నాం. క్లోజ్ అంత ఆకలి అవుతుంది నాకు, అయినా తిన్నాం. ఎందుకంటే బరువు పెరగకూడదు, ఆరోగ్యం కాపాడుకోవాలా. మధ్యాహ్నం ఎన్ని కూరలు పెట్టిన పెళ్లి భోజనం ఏ విందులో అన్నా తినగలిసిందే తింటా, అంతే. ఎక్కువ తిన్నాం. ఆకలి వద్ది, తినాలి, తినగలుగుతా, శక్తి ఉంది, తినకూడదు. ఏ డిసిప్లైన్డ్ పర్సన్ బికమ్స్ ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్. మంచిదే. క్రమశిక్షణ గలవాడు యేసుకు శిష్యుడిగా ఉండగలుగుతాడు. క్రమశిక్షణ ప్రార్థనలోనే కాదు, తిండిలో కూడా క్రమశిక్షణ కావాలా. మంచిదే. ఆకలి అవుతుంది, గబగబా వచ్చేస్తా, ఆఫీసులో వచ్చి తినేసి ఏది ఉంటే తినేసి అది అంతవరకే. లేట్ అయిందనుకోండి, కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం అనేది అన్నం లేకని కాదు, అనారోగ్య పరిస్థితులు అన్నమాట అనిపిస్తాయి. అంటే పాస్టర్ గారుగా మనం కోపం చేసుకోమనుకోండి, నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏది ఉంటుంది తినేయడమే, అంతే. అంటే ఒక తల్లిదండ్రులకు వయస్సు పెద్ద అయినప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఆయన చెప్పినప్పుడు నాకు చాలా మదన పడిపోయాను. చాలాసేపు చెప్పాడు ఆయన. ఏమి లేక కాదు, మాకు అన్నీ ఉన్నాయి అంటున్నాడు, బట్ పెట్టేవాళ్ళు లేరు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. కొన్నిసార్లు ఈ లోకంలో మన సొంత తండ్రులు మనం చూడలేని పరిస్థితుల్లో ఉంటారు. తాగుబోతులై, జీతాలు ఇంట్లో ఇవ్వక, మనల్ని సరిగా పట్టించుకోకుండా, స్నేహితులకి డబ్బులు, ఉంచుకున్న వాళ్ళకి డబ్బులు, ఆడవాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టేసి బాధ్యత మరిచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకంలో ఉన్నారు. అలాంటి వారికి ఒక మంచి సందేశం, దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఫాదర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏ పరిపూర్ణమైన తండ్రి ఒక్కడు కూడా లేడు. ఒకే ఒక ఉన్నాడు పర్ఫెక్ట్ తండ్రి మనకి. ఆయనే మనం ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి అప్పగించిన మన పరలోకపు తండ్రి, మన ప్రేమను అందించిన వాడు ఆయన. చేతులు పైకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎ ఫాదర్ లవ్స్ హిస్ చిల్డ్రన్. తండ్రి తన పిల్లలను ప్రేమించేవాడుగా ఉంటాడు. రెండవది, ఏ ఫాదర్ గివ్స్ టు హిస్ చిల్డ్రన్. తన పిల్లలకు ఇచ్చేవాడుగా ఉంటాడు తండ్రి. తండ్రి అయిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఆయన ఇచ్చాడు. తన కుమారుని మన కొరకు ఇచ్చాడు ఆయన. ఇంకేమిచ్చాడు? నీకు మంచి తల్లిని తండ్రిని ఇచ్చాడు. నీకు ఒక మంచి గృహం ఇచ్చాడు. నువ్వు కష్టపడడానికి మంచి స్కిల్ ఇచ్చాడు దేవుడు నీకు. నువ్వు పని చేయడానికి మంచి టాలెంట్ ఇచ్చాడు దేవుడు నీకు. తెలివి జ్ఞానం ఇచ్చాడు. సూర్య చంద్ర నక్షత్రాలు నువ్వు అనుభవించడానికి దేవుడు నీకు ఇచ్చాడు.
వాన, నీరు, గాలి నువ్వు అనుభవించడానికి దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన కొరకుగా అది సృష్టించుకుంది. ఈ వృక్షాలు, ఈ యొక్క సృష్టి నీ కొరకు ఇచ్చాడు ఆయన. ఈ లోకంలో మంచి పక్షులు, మంచి ఫ్లవర్స్, నువ్వు సంతోషించడానికి దేవుడు అందాన్ని ఇచ్చాడు. మంచి యానిమల్స్ని ఇచ్చాడు నీకు దేవుడు ఈ లోకంలో. అనుదినం అనుభవించడానికి అన్నీ ఇచ్చాడు నీకు. అరిగించుకోవడానికి తిండి ఏమిచ్చాడు? లోపల మంచి మిషన్ ఇచ్చాడు. మిషన్ ఇచ్చాడు. మధ్యాహ్నానికి అరక్కపోతే రాత్రి ఎక్కడ పోవాలి నువ్వు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అరిగించేటట్టుగా చేసి ఆయన మందు ఇచ్చేసి 1500 బిల్లు రాస్తాడు. అమ్మో అంటావు. కానీ మొన్న నిన్నటి వరకు అరిగించి మిషన్ జాంచి ఏంటి మంచి పని చేసే రీతిలో పెట్టిన దేవునికి మాత్రం కృతజ్ఞతలో చేపరావు. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన ఆలకించి నీకు అన్నీ ఇస్తున్నాడు ఆయన. కనుక మన తండ్రి మనకు అన్నీ ఇస్తూనే ఉన్నాడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. మనీ ఇచ్చాడు నీకు దేవుడు. మంచి టైం ఇచ్చాడు దేవుడు నీకు. క్షమాపణ ఇచ్చాడు నీకు. రోగం నుంచి స్వస్థత ఇచ్చాడు నీకు. జక్కయ్య, నేడు నేను నీ ఇంటికి రావాలని వచ్చి ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడు. పాడైపోయినటువంటి మనశ్శాంతిని కోల్పోయిన జక్కయ్యకు, జీవితాన్ని పాడు చేసుకొని ఒళ్ళు అమ్ముకొని బ్రతుకుతున్నటువంటి సమరయ స్త్రీకి రక్షణ ఇచ్చాడు, జీవజలాలు ఇచ్చాడు ఆయన. ఏం కావాలి ఆయన దగ్గర నుంచి మనకి? హి గేవ్ ఎవ్రీథింగ్ టు అస్. మనకు అన్నీ ఇచ్చాడు ఆయన. పరలోకపు తండ్రిని మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. హీ ఈజ్ అవర్ మోడల్ ఫాదర్. 3, ఏ ఫాదర్ హ్యాస్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. అంటే ఒక తండ్రి తన పిల్లల దగ్గర ఎదురు చూచేవాడుగా ఉంటాడు. మనకు ఆయన దగ్గర, ఆయన మన దగ్గర ఎదురు చూచేది ఏముంది? ఏం ఎదురు చూస్తున్నాడు పరలోకపు తండ్రి మన దగ్గర? ఇక్కడ యోహాను 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను అని రాయబడి ఉంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడయ్యా ఆయన మన దగ్గర అంటే, మనము రక్షింపబడాలని ఎదురు చూస్తున్నాం. ఆయన మన ఎదురు చూసేది ఒక్కటే, పాపం వల్ల నువ్వు చచ్చిపోకూడదు, శాపగ్రస్తుడు అయిపోకూడదు, నీ కుటుంబం నాశనం అయిపోకూడదని నీవు రక్షించబడాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. మన సొంత రక్షణ విషయమై మన పాత్ర మనం పోషించాలి. రక్షణ ఒకటిస్తే వచ్చేది కాదు, నువ్వు అంగీకరిస్తే వచ్చేది. మీ అమ్మ ఇస్తే, మీ నాన్న ఇస్తే వచ్చేది కాదు నీకు. అది అంగట్లో కొనుక్కుంటే దొరికేది కాదది. ఆ రక్షణ విషయంలో నీ పాత్ర నువ్వు పోషించాలి. మనం పరిశుద్ధులం, మనందరికి మన పరిశుద్ధులం కాలేం, మనం పరిపూర్ణం కాలేం. మన పాపానికి మనం మూల్యం చెల్లించుకోలేని స్థితిలో ఉన్నాం. కానీ ఏం చేయగలుగుతాం? మన పాపమును మనం ఒప్పుకోగలుగుతాం. తండ్రి మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఇదే, మీ పాపములు మీరు ఒప్పుకొని ఎడల అంటాడు ఆయన. అది ఇంకొకరు ఒప్పుకుంటే నీ పాపానికి క్షమాపణ ఉండదు. నీ దగ్గర ఒక సామర్థ్యం ఉంది, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఏంటంటే నీ పాపమును నువ్వు ఒప్పుకోవాలి అని ఆయన నీ దగ్గర ఎదురు చూస్తున్నాడు ఆయన. నీ పాపమును ఒప్పుకున్నట్లయితే నీ పాపములకు క్షమాపణ ఆయన కలిగిస్తాడు. నీకు ఆయన రక్షణ అనుగ్రహించే వాడుగా ఉంటాడు. ఈరోజు నువ్వు రక్షించబడకుండా ఉన్నావు, ఏం ప్రయోజనం? పరలోకపు తండ్రి ఈ రోజుకి నీ కొరకు రక్షణ సంకల్పాన్ని సిద్ధపరిచే ఉంచాడు ఆయన నీ కొరకు. అది నువ్వు చేయాల్సిందే. ఆయన నీ కొరకు అన్నీ చేశాడు, ఇంకెవరు ఏం చేయలేరు. అది నీ బాధ్యత. అందుకనే పరలోకపు తండ్రి నీ కొరకు నీ దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కుమారులు బాగా సంపాదించాడు తండ్రి. దాదాపు 3 కుమారులకి రాశాడు ఆస్తి. ఏమనంటే, నా 3 కుమారులకి 21 సంవత్సరం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 5 కోట్లు ఆస్తి రాస్తున్నా. ఎన్ని కోట్లు?
5, 5, 5 15 కోట్లు సంపాదించాడు. మంచి తండ్రి అంటాడా, చెడ్డ తండ్రి అంటారా మేస్తారు? చెప్పండి సిస్టర్స్, బ్రదర్స్, మంచి తండ్రా చెడ్డ తండ్రే? మంచి తండ్రి, సౌండ్ తండ్రే. అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు, విజయవంతమైనటువంటి వ్యాపారస్తుడు అయి ఉంటాడు. ఇంకో మనకు చెప్తా, సక్సెస్ఫుల్ ఫాదర్ అని కూడా చెప్తా నేను, విజయవంతమైన తండ్రి కూడా అయి ఉంటాడు. 5 కోట్లు రాసి 21 సంవత్సరాలు నా పిల్లలకు రాగానే ఇది వారికి వర్తిస్తుంది అన్నాడు. కానీ 20 సంవత్సరాలు వచ్చే లోపల ఈ ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి 5 కోట్లు మించే అప్పులు ఉన్నాయి. వెచ్చలివిడిగా తిరిగేశారు, వెచ్చలివిడిగా ఖర్చు పెట్టేశారు. అప్పులు నెత్తి మీద పెట్టుకుని ఏమి ఎదురు చూస్తున్నారు తెలుసా? ఇప్పుడు 21 సంవత్సరం ఎప్పుడు వచ్చింది ఎదురు చూడలా. ఏమెదురు చూస్తున్నారు? మా నాన్న ఎప్పుడు పోతాడా అని చూస్తున్నాడు. ఈయన ఎప్పుడు పోతాడా, ఈయన పోతే ఎప్పుడు ఆస్తి మనకి వస్తుందా? ఈ తండ్రి ఈ లోకరీతిగా కనబడడానికి సక్సెస్ అయ్యాడే కానీ ఒక తండ్రిగా తన పిల్లల విషయంలో మూల్యం చెల్లించే అంత ఫెయిల్ అయ్యాడు. తన ప్రాణాన్ని అర్పించే అంతగా ఫెయిల్ అయిపోయాడు. కారణం, తన పిల్లలకు డిసిప్లిన్ నేర్పల, హద్దులు నేర్పల, క్రమం నేర్పల, ప్రమాణాలు నేర్పల, ఏమి చేయాలో ఏమి చేయకూడదో నేర్పల. బైబిల్లో ఏలీ ఉన్నాడు ఒక ఆయన, ఆయనకి కుమారులు ఉన్నారు. ఏలీ ఒక యాజకుడు, మంచి భక్తుడు, దేవునికి బలి అర్పించాల్సిన స్థితిలో ఉన్నాడు. ఆయన సీనియర్ మ్యాన్. కానీ తన కొడుకులు చర్చిలో సరిగా ప్రవర్తించలా, ఆడవాళ్ళతో సరసాలాడుతూ మొదలెట్టారు. దేవుని సొమ్మును ఇష్టానుసారం ఖర్చు పెడతాం ప్రారంభించారు. జీవితంలో, కుటుంబంలో విచ్చలవిడితనం, దేవుని సంఘంలో విచ్చలవిడితనం మొదలెట్టారు. ఏలీ వారిని సరిగా గద్దించలా. ఇద్దరు చచ్చిపోయారు యుద్ధంలో, ఇద్దరు చచ్చిపోయారు. ఆ మాట విని ఈ ముసలాయన కూడా పడి చనిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మన పిల్లలు రక్షించబడాలి. ఈ లోకం పాప విషయంలో వారు బయటికి రావాలి. ఒక తండ్రి తన పిల్లలకు ఒక స్టాండర్డ్ ప్రమాణాన్ని నిర్ణయించాలి. అది వారి తండ్రి యొక్క బాధ్యత. ఒక తండ్రి బాధ్యత వారికి మాదిరిగా జీవించాలి. నేను చెప్పినట్లు కాదు, నేను చేసినట్లు చేయరా అని చెప్పాలి తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును అన్నాడు. ముందు ఫ్యామిలీలో ఫ్రంట్ లైన్ నిలబడ్డాడు ఫాదర్ యెహోషువ. నేను చెప్పినట్లుగా మాత్రమే కాదు, నేను చేసినట్లు చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన దగ్గర ఎక్కువ కోరట్లేదు, మనం ఏం చేయగలమో దాన్నే కోరుతున్నాడు. తన బిడ్డ ఏం చెయ్యాలో అదే కోరుతున్నాడు ఆయన, అంతకంటే ఎక్కువ కోరట్లేదు. మన దగ్గర ఎదురు చూడట్లేదు ఆయన. ఏంటి ఆయన కోరేదంటే, ఆయన యందు విశ్వాసం ఉంచమంటున్నాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచమంటున్నాడు ఆయన. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇంకా మీలో ఎవరైనా యేసును సొంత రక్షకునిగా అంగీకరించకుండా కాలయాపన చేస్తుంటే ఇదే అనుకూలమైన సమయం. తండ్రిని దగ్గర ఈరోజు ఎక్స్పెక్ట్ చేసేది నువ్వు రక్షించబడాలని. 4వది, ఏ ఫాదర్ డిసిప్లైన్స్ హిస్ చిల్డ్రన్. ఒక తండ్రి తన కుమారుణ్ణి క్రమంలో పెడతాడు. ద్వితీయోపదేశకాండం 8:5లో, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించు వాడని తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు ఆయన ఆజ్ఞలు గైకొనవలెను. సామెతలు 3:12లో, తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించినట్లుగా యెహోవా తాను ప్రేమించు వానిని గద్దించును. ఈ లోకంలో ప్రతి తండ్రి కూడా తన పిల్లలను క్రమంలో పెట్టాలి. తండ్రి శిక్షలో శిక్షణ ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? శిక్షణ. తండ్రి కొట్టినప్పుడు చాలామంది పిల్లలు సున్నితంగా గోడ దూకడమో, బావిలో దూకడమో, పారిపోవడమో, అవమానంగా భావించడమో చేస్తున్నారు. కొన్ని వేల మందిలో తర్జుమా చేస్తుంటే మా నాన్నకి పళ్ళుమని కొట్టాడు నన్ను, నేనేం చచ్చిపోలేదే. ఆయన శిక్షలో ఏముంటుంది? శిక్షణ, దిద్దుబాటు ఉంటుంది అని ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. అది ఎంత వాస్తవమో
మన జీవితాల్లో ఈ తండ్రులైన మనల్ని కూడా పరలోకపు తండ్రి కొన్నిసార్లు శిక్షిస్తాడు. నువ్వు ఆయనకు దూరమైనప్పుడు, అపాయకరమైనటువంటి వాటిలో ఏలిబెడతాకెళ్ళినప్పుడు, చెడు స్నేహితులు తాకినప్పుడు, పాపములో పడుతున్నప్పుడు, నీ ప్రాణానికి హాని కలిగే స్థితిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు, బ్లైండ్గా నువ్వు జీవిస్తున్నప్పుడు శిక్షిస్తాడు కొన్నిసార్లుగా. నిన్ను శరీరపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, దేవుడు శిక్షిస్తాడు. కోప్పడకూడదు, మనం అలగకూడదు. ఆయన శిక్షలో శిక్షణ ఉంటుంది. మా నాన్నగారికి అమ్మగారికి 10 మంది పిల్లలు, మేము 8 మంది కొడుకులు. 2 కొడుకులు పెంచడానికే పెద్ద కష్టం అయిపోతుంది. వాడి మీద వీడి మీద పడి ఒకటే కొట్లాట. తెలిసి ఉంటుందిగా మీకు కరోనా కాలంలో ఇంట్లో ఎన్నో చూస్తున్నాం. దీంట్లో స్కూళ్ళు ఎప్పుడు తెరుస్తారో అడుగుతున్నారు. మా దగ్గరికి వచ్చి పేరెంట్స్ హాస్టల్ ఎప్పుడు తెరుస్తారు సార్ అంటున్నారు. ఏంటో తొందర. అందు ఇంట్లో వీళ్ళని మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా. అక్కడ క్రమం ఉంటుంది. ఏడిపోతున్నాం. మేము 8 మంది అన్నదమ్ములం. ఇక చూడండి మా కథ ఎట్లా ఉండదో. మా నాన్నగారు ఎక్స్ ఆర్మీ, ఎక్స్ పోలీస్ కాబట్టి ఆయన పాస్టర్ అయిన తర్వాత, ఆయన పాస్టర్ అయినప్పుడు లాఠీ మాత్రం వదల్లా. తండ్రి శిక్షించని కుమారుడు ఏమైపోతాడు? పాడైపోతాడు. కొడితే దెబ్బకి చర్మం అటు ఇటు ఒలిసినట్టుగా అయిపోయేది. మా అమ్మ ఆయింట్మెంట్ పెట్టేది. మా నాన్న వెళ్ళిపోయాడు. సాయంకాలం 5 చాక్లెట్లు వచ్చాయి, పెద్ద పెద్దవి. కొట్టాడు ఏమొచ్చాయి? చాక్లెట్లు. ప్రేమ ఏమో అనుకునేవాళ్ళేమో మా బ్రదర్సు, వీడికి కోటింగ్ పడింది, మన అందరికి చాక్లెట్లు వస్తాయి, ఈరోజు చాక్లెట్స్ వస్తాయి అనుకుంటారేమో. దెబ్బ పడిందంటే సాయంకాలం ఏం దిగినట్టు? పొట్లం వచ్చినట్లే. తండ్రి ఎవరిని కూడా చచ్చిపోవాలని కొట్టరు. ఏం చేస్తారు? ఎందుకు కొడతారు? నువ్వు మారాలని చెప్పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని మాట్లాడే స్థితిలో ఉండాలి. కమాన్ సిట్, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయబాక చెప్పేటట్టుగా ఉండాలి. నాకు టైం సరిపోదు, ముందుకెళ్ళిపోతుంది. చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 5వది, ఏ ఫాదర్ ఎంకరేజెస్ హిస్ చిల్డ్రన్. తండ్రి తన పిల్లను ప్రోత్సహించేవాడుగా ఉంటాడు. ఒకరోజు ఒక పిల్లవాడికి లెక్కలు రావట్లా. క్లాస్ రూమ్లో లెక్కలు రాకపోతే టీచర్ గారు నోట్స్తో రాసి పంపించింది ఇంటికి, నీ కొడుక్కి, మీ పిల్లవాడికి లెక్కలు రావట్లేదు, వీడికి చదువు రాదు, బడికి పంపొద్దుని ఇంటికి పంపించారు. తండ్రికి చాలా బాధ అయింది. ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత, నా కొడుకు లెక్కలు రావు, అసలు చదివే రాదని రాసింది టీచరు. వాడిని కూర్చోబెట్టి మాట్లాడాడు. నా కొడుకు అంత పని హిమాలయుడు కాదే. వాడితో మాట్లాడి ప్రోత్సహించిన, ఆయన నువ్వు చదవగలిగినోడివి, ఎందుకు ఇలాగ అనిపించుకుంటున్నావు, కమ్ అండ్ సిట్ విత్ మీ అని కూర్చోబెట్టి ప్రోత్సహించి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని వెలికి తీసి పదును పట్టించాడు, ప్రాక్టీస్ చేయించాడు. తర్వాత వారం తర్వాత స్కూల్కి వెళ్ళాడు. బోర్డు మీద లెక్కలు, టీచర్ మళ్ళీ లెక్కలేస్తుంది. ఆమె ఒక క్వశ్చన్ రాసి దానికి ఆన్సర్ రాయమంది. లెక్కల్లో ఎవరో ఏ పిల్లోడు ముందుకెళ్ళి లెక్కలు ఆన్సర్ చేయట్లేదు. వీళ్ళు లేచాడు. లేవగానే అందరు నవ్వారు, హో అని చెప్పని. నువ్వు చేయలేవు అని చెప్పాను. చూసి నవ్వారు. నువ్వు చదువు రాదు, నీకు నువ్వు రావద్దు, స్కూల్కే ఎందుకు వచ్చావన్నారు. హేళన చేశారు. ఈవెన్ టీచర్ కూడా అంతగా పట్టించుకోలేదు. అయినా వీడు వెళ్ళాడు, చాక్ పీస్ తీసుకుని 5 నిమిషాలు లెక్క ఇచ్చాడు బోర్డు మీద. నోరు తెలిసిన వాళ్ళు కిందకు దింపలా. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అక్కడ జరిగింది ఏమిటంటే, తండ్రి ప్రోత్సాహం వల్ల ఇతను లెక్కలు రాక కాదు వీడు చెయ్యింది. వీడు ప్రాక్టీస్ చేయక అక్కడ లెక్కలు వాడికి వేయలేకపోయాడు అంతే. ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఏం చేయించాడు? ప్రోత్సహించి ప్రాక్టీస్ చేయించాడు. వెంటనే లెక్కలు బోర్డు మీద వేయగానే అందరూ ఆశ్చర్యపోయారు. ప్రతి తండ్రి కూడా పిల్లల్ని ఏం చేసేవాళ్ళుగా ఉండాలి? ఎంకరేజ్ చేసేవాళ్ళుగా ఉండాలి. ఇక రాదనగానే వాడిని పట్టుకుని నీకు రాదు, వాడుకోవచ్చు, ఈడుకోవచ్చు. మనం ప్రోత్సహించేవాళ్ళుగా ఉండాలి. మోసెస్ని దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి బయలుదేరన్నాడు. అమ్మో నేను నత్తోని, నాకు అసలు రాదు, నోరే తిరగదన్నాడు. అన్ని లక్షల మంది ఇశ్రాయేలును ఎలా విడిపించాలి? దేవుడు అన్నాడు, ఎన్ని సాకులని చెప్పు, ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నా, బయలుదేరన్నాడు. ఎంత నిరుత్సాహం కలిగిన మోషేని దేవుడు వదిలిపెట్టలా. పరమ తండ్రి, నేను నీతో ఉన్నా, బయలుదేరు.
ఆఖరికి మోషే నువ్వు నాతో వస్తేనే వెళ్తాడు. ఎస్, ఐ విల్ కమ్ విత్ యూ, నీతో వస్తాను పా అన్నాడు. అహరోను తీసుకెళ్ళి నీతో అంటే అన్నొచ్చునా నేను పోను అన్నాడు. కానీ దేవుడు అతన్ని ప్రోత్సహించాడు. ఈరోజు ఇశ్రాయేలుకి అధికారిగా లేకపోతే అధిపతిగా నియమించబడిన మోషే, అతని పేరు ప్రపంచమంతా ఇన్ని తరతరాలు మోగడానికి కారణం మోషేలో గొప్పతనం కాదు, ఆయన ప్రేమించిన తండ్రి ఆ నత్తివాణను తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన ఆ యొక్క మోషేని ప్రోత్సహించిన తండ్రి ప్రోత్సాహం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ తన యెహోషువ నువ్వు భయపడద్దు, నీకు జయమిచ్చువాడు నేనే, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని చెప్పి ప్రోత్సహించాడు. మనం నిరుత్సాహం మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఎఫెసీ 5:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనానో నీ నోట రానియకుడి అని రాయబడి ఉంది. ప్రోత్సహించాలి మనం. శిష్యులు ఒక్క చేప కూడా నిరుత్సాహంతో ఉన్నారు, మన పని అయిపోయింది అనుకున్నారు. కానీ యేసయ్య వచ్చాడు, భయపడబాకండి నేనున్నా, పడవ లోతుకు పానియ్యి, అయ్యా రాత్రంతా పట్టాం, నో ప్రాబ్లం, ఐఎమ్ హియర్ నౌ, నేను వచ్చేసా, లోపలికి పాని వలవే, నీ మాట ప్రకారం వేస్తున్నా, విస్తారమైన చేపలు పడ్డా. యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించి కుంగిపోయి నిన్ను, విసిగిపోయి నిన్ను, ఏం చేయాలో అర్థం కాని నిన్ను ఆయన ప్రోత్సహిస్తున్నాడు. భయపడద్దు, నేను నీతో ఉంటానన్నాడు ఆయన. ఆకాశం భూమి యావత్తు గతించును కానీ ఆయన వాక్యము సున్నయను పొల్లయను గతించుదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ. 6వది అవర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మన బాధ్యతలు రాయబడి ఉన్నాయి. ప్రతి తండ్రి తన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నింటినీ గైకొనుట వలన నీవు దీర్ఘాయుష్మగునట్లు మీరు స్వాధీనపరచుకుంటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపవలనని నీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించే ధర్మమంతటిని అనగా కట్టలను విధులు ఇవే అన్నాడు. అంటే తర్వాత కూడా ఇంకా నీ పిల్లలకు దేవుని వాక్యం నేర్పించాలి, భాషికములకు వాటి వాక్యాన్ని కట్టుకోవాలి, నీ ఇంటి గౌన్లకు కట్టాలి, నీ పిల్లలకు చిన్నప్పటి నుంచి దేవుని ఆజ్ఞలు నేర్పించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరం కూడా. దావీదు చనిపోయే ముందు తన కుమారుడు సొలొమోను పిలిచాడు, నా కుమారుడా, దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టలు అనుసరించు హృదయమందు యథార్థంగా దేవుని సేవించు, దేవుడు నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడని చెప్పాడు. కొత్త నిబంధనలో తిమోతి వాళ్ళకి హవ్వ, వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు తిమోతికి చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యాలు నేర్పించారు. రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తన పిల్లల పట్ల ప్రతి తండ్రి తన పిల్లలకు బాధ్యత అనగా ఆత్మీయమైన బాధ్యతను వారికి అప్పగించి తెలియజేసేటువంటి వారిగా ఉండాలి. అబ్రహాము రాబోయే తరం వారికి దేవుని గురించి చక్కగా వివరిస్తాడు, బోధిస్తాడని దేవుడు అతన్ని ఎరిగిన వాడై ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి తన పిల్లలకు ఎలాంటి లెగసీ ఇవ్వాలంటే, వారసత్వం ఇవ్వాలంటే దేవుని ప్రేమించే వారసత్వం ఇవ్వాలి నీ పిల్లలకు నువ్వు. 2, దేవుని వాక్యాన్ని గౌరవించే వారసత్వాన్ని ఇవ్వాలి నీ పిల్లలకు. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పబడి ఉంది. నీ పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళ జీవితం వెలుగుమయంగా, ప్రకాశమానంగా, దీవెనకరంగా ఉండాలంటే ప్రతి తండ్రి కూడా తన పిల్లలకు వాక్యాన్ని గౌరవించేటువంటి ఒక వారసత్వాన్ని అందించేవారుగా ఉండాలి. 3వది కుటుంబ నాయకత్వ వారసత్వాన్ని అప్పగించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పురుషుడు భర్త తన భార్యకు ఎలాగుండాలి, నీ భార్యను నీ సొంత శరీరంలాగా ప్రేమించాలని నేర్పించాలి ప్రతి తండ్రి తన యొక్క పిల్లలకు. నీ భర్తకు లోబడాలని నేర్పించాలి. ఎలా లోబడాలి, ఎలా ప్రేమించాలంటే ప్రభువు ప్రేమించి లోబడినట్లుగా మనం ప్రేమించాలని వాక్యం చెబుతుంది. చివరిగా 7వది ఏ ఫాదర్ ప్రిపేర్స్ హిస్ చిల్డ్రన్ ఫర్ ద ఫ్యూచర్. అంటే తండ్రి తన పిల్లలకు భవిష్యత్తును సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. ఎవరు నశింపకూడదని ఆయన
తన కుమారుని మనకు అనుగ్రహించింది దేనికంటే నశింపక నిత్య జీవం పొందునట్లు తండ్రి మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఏమిటంటే నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. పరలోకపు తండ్రి మన కొరకు ఇన్ని 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ ఫాదర్స్ డే శుభదినమున ఈ లోకములో బలహీనమైన తండ్రి కావచ్చు నీ తండ్రి, నువ్వు బలహీనుడు కావచ్చు, నువ్వు పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి పర్ఫెక్ట్ తండ్రి నీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తూ రక్షింపబడి ఆ తండ్రిని మీ తండ్రిగా అంగీకరించి ఆ తండ్రిని మోడల్ తండ్రిగా తీసుకొని మనందరం వెంబడిద్దాం. ఈ వాక్యము దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు. ఉదయకాలం ఈ లోకములో తల్లిదండ్రులు పర్ఫెక్ట్ కాకపోయినా నీవు మాత్రమే పర్ఫెక్ట్ తండ్రివని, పరిపూర్ణమైన సంపూర్ణమైన తండ్రివని మీరు మాకు తెలియజేశారు క్రియల ద్వారా. కనుక మేము కూడా నిన్ను వెంబడించే తండ్రిగా, ఈ భవిష్యత్ తరానికి దీవెనకరంగా ఉండే తండ్రిగా చేసి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన సహవాసం, ఆయన ప్రేమించి సేవించి ఆరాధించున్న మనందరికీ, ఆయన భక్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.